నమస్కారం. గోపాల్ సాముద్రికంలో భాగంగా కర్మకథ నా ఆత్మకథలో ఇప్పుడు మనం విధి కర్మ గురించి మనం కొంత తెలుసుకున్నాము. ఇక్కడ విధి అంటే పరమాత్మ ఆదేశానుప్రకారం జరుగుతున్నటువంటి కర్మ అంటే ఒక వ్యక్తి తాను పొందినటువంటి ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మలకు అనుగుణంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ విషయాల్లో మనం చూస్తే విధి చాలా బలీయమైనటువంటిది. విధి ఈ వ్యక్తి చేసేటువంటి కర్మ బలహీనమైనటువంటిది. బలీయం అంటే ఈ విధి చేసేటువంటి కార్యాలను మనం దాన్ని ఆపలేము, విడదీయలేము. వ్యక్తి చేసే కర్మలు బలహీనమైనవి కనుక వాటిని విచ్ఛిన్నం చేయొచ్చు, సాధన వలన మార్చుకోవచ్చు. ఎలాగంటే విధి చేసేటువంటి కర్మ అంటే సూర్యుడు కాంతిని ప్రసరిస్తూ ఉంటాడు, శక్తిని ప్రసరిస్తూ ఉంటాడు. అది విశ్వ మానవాళికి కాకుండా సకల చరాచర జీవరాశికి శక్తిని ఇస్తూ ఉంటుంది. అలాగే సూర్యుడి నుంచి ఈ ప్రకృతిలో వెలువడినటువంటి పంచభూతాలు, నవగ్రహాలు అవి చేసేటువంటి విధి క్రియలు. కర్మని ఇక్కడ క్రియ అంటాం మనం. విధి చేసేటువంటి దాన్ని చాలా బలీయమైనటువంటిది. అది కాలముతోటి ముడిపడి ఉంటుంది. దాన్ని మనం విడదీయలేము, ఆపలేము. ఎలాగంటే సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. అంటే ఉదయించడం అస్తమించడం అని మనం పెట్టుకున్నాము. భూమి సూర్యుడి చుట్టూ తిరగటం వల్ల జరుగుతోంది. అంటే సూర్యుడి కాంతి ఎప్పుడు వెదజల్లుతున్నాడు. ఇది అనంతంగా సాగుతూ ఉంటుంది. ఈ విధి చేసేటువంటి ఈ క్రియలు అంటే కర్మలు బ్రాకెట్లో క్రియల్ని మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేము, విడదీయలేము. కాలంతో ముడిపడి ఉంటుంది, ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. దానికి ఫలితం ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఆ ఫలితం ఎవరెవరికి చెందాలో వారికి ఏ విధంగా చెందాలో చెందుతూ ఉంటుంది. వ్యక్తి చేసేటువంటి ఈ కర్మలు వీటిని మనం విచ్ఛిన్నం చేయొచ్చు. మనం చేసేటువంటి పని ఏదైనా జరుగుతున్నప్పుడు దాన్ని ఆపచ్చు, లేదా సాధన వలన మార్చుకోవచ్చు. ఇవి ప్రారబ్ధపూర్వక కర్మలు గనక ప్రారబ్ధంలో మనం ఒక గుణముతోటి అంటే దుష్కర్మ చేసాం. ఇప్పుడు కూడా మన దుష్కర్మతోటే మనం అంటే రజోగుణము తమోగుణము ఎక్కువగా ఉండటం వలన దుష్కర్మపూరితమైనటువంటి ఎవరినన్నా నిందించటం, లేకపోతే హింసించటం, అపౌరుషంగా మాట్లాడటం, దాడి చేయటం, లేదా దొంగిలించటం, ఇంకా ఇలాగా దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రారబ్ధపూర్వకంగా మనం చేయటానికి సంకల్పించి చేస్తున్నప్పుడు వాటిని మనం ఆపచ్చు. ఎలాగంటే సాధన ద్వారా మనం సత్కర్మాచరణ సద్బుద్ధిని ఏర్పరచుకున్నప్పుడు, అంటే సద్బుద్ధి అంటే మన బుద్ధిలో ఈ సత్వరజతమో గుణాలకు ప్రేరితమైనటువంటి లక్షణాలు ఉన్నప్పుడు విచక్షణ అనేటువంటి జ్ఞానాన్ని మనకు ఆ పరమాత్మ ప్రసాదించాడు కనుక మనం విచక్షణను ఉపయోగించి దుష్కర్మను కూడా సత్కర్మగా మార్చుకోవచ్చు. అంచేత కర్మ బలహీనమైనటువంటిదే. అయితే ఇక్కడ మనస్సు అనేటువంటిది లేదు, బుద్ధి అనేటువంటిది లేదు. ఇది అత్యద్భుతమైనటువంటి శక్తి. ఈ శక్తి విధి చేస్తున్నటువంటి శక్తి ఇదేం చేస్తుంది? విధి ప్రవర్తిస్తుంది. అంటే ఇలాగ ఏ కాలములో, ఏ సమయములో, ఏ పరిస్థితుల్లో, ఏ ప్రాంతములో, ఏ జీవికి ఏ విధంగా అది చేయాలనేటువంటిది ప్రవర్తిస్తుంది, ఆదేశిస్తుంది. అంటే జీవి లేకపోతే ఆ ఆత్మ జీవాత్మ ఎక్కడ జన్మించాలి,
అది ఏ రకమైన ఫలితాలను ఇవ్వాలి అనేటువంటిది ఆదేశిస్తుంది, నడిపిస్తుంది, అదే నడిపిస్తుంది. ఒకవేళ ఆ విధి కార్యము పూర్తయిపోయిన తర్వాత అంతమం చేస్తుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక వరి మొక్క ఉంది. ఆ వరి మొక్క ఏ సీజన్లో అది పుట్టాలి, ఎంత ఎదగాలి, ఏ ఫలితాలను ఇవ్వాలి, ఫలితం ఇచ్చిన తర్వాత అది పూర్తయిన తర్వాత అది కాలం ఆసన్నమైన తర్వాత దానికి అది అంతరించిపోతుంది. అలాగే విధి కర్మలు చేసేటువంటి ఏ జీవైనా సరే, అది వైరస్ దగ్గర నుంచి వృక్షాల వరకు ఉండేటువంటి ఏ జీవైనా సరే, అది ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎలా నడవాలి, ఎంతకాలం ఉండాలి, ఎప్పుడు అంతరించిపోవాలి, విధి చేస్తుంది అది. అయితే ఇక్కడ కర్మ గుణాలతో మిళితమై ఉంటుంది. గుణాలు అన్నప్పుడు 3 సత్వరజ తమో గుణాలు. ఈ గుణాలతోటి మిళితమై ఉంటుంది కనుక హెచ్చు తగ్గులకు లోనవుతుంది. ఒక్కొక్కసారి మనం విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినప్పుడు రజోగుణము తమోగుణము ప్రేరణ పొంది ఎంత సత్వగుణ ప్రధానంగా ఉన్నా సరే తాత్కాలికమైనటువంటి తమో గుణాన్ని కానీ రజోగుణాన్ని కానీ పొంది ఆకర్షణకు లోనయ్యి ఆ క్షణంలో కొన్ని కర్మలను ఆచరిస్తాం. ఎందుచేతనంటే మనం రామాయణంలో చూసుకున్నప్పుడు సీతా మహాసాధ్వి చాలా ఉత్తమ గుణ సంపన్నురాలు. కానీ కార్యకారణ సంబంధము వలన ఈ రావణ సంహారం అనేటువంటి కార్యం జరగాలి గనక అంత ఉత్తమ గుణ సంపన్నురాలైనటువంటి ఆమె ఒక లేడిని చూసి అది బంగారు లేడని భ్రమించి, అంటే ఉత్తమ గుణ సంపన్నులకి ఒక జీవి అది ఏ స్థితిలో ఉంటుందో తెలుస్తుంది. బంగారు లేడి ఉండదు. బంగారు లేడని భ్రమించి, అంటే ఈ ప్రారబ్ధపూర్వక కర్మ అక్కడ భ్రమింపజేస్తుంది. భ్రమించి దాన్ని కోవటం అనేటువంటిది సత్వగుణం కాదు, రజోతమో గుణాలతోటి మిళితమై ఉంటుంది. అంటే ఆ స్వల్పకాలంలో దాన్ని అదుపు చేసుకోగలిగితే ఆ భ్రమ నుంచి బయటకు వచ్చేయచ్చు. కానీ కర్మ అది ఈ గుణాలతో మిళితమై ఉంది కనుక హెచ్చు దగ్గులకు లోనవుతూ ఉంటుంది. అక్కడ సత్వగుణ ప్రధానమైనటువంటి ఆమె తాత్కాలికంగా సత్వగుణాన్ని విడిచిపెట్టి రజోగుణ తమో గుణాల్లోకి ప్రవేశించింది. అంచేత ఇది కర్మను మార్చుకోవచ్చు. అంటే అది ఉదాహరణగా చెప్పాను. అక్కడ మనం కూడా మన ప్రవర్తనలో మనం దానికి కార్యకారణ సంబంధం ఉంది, రావణ సంహారం జరిగింది కనుక ఆవిడ అలా చేసింది, మనం కూడా అలా చేద్దామని అనుకోకూడదు. మనము సామాన్యులము, కారణజన్ములం కాదు. అంచేత ఈ గుణాలు హెచ్చు తగ్గులు ఉంటాయి. హెచ్చు తగ్గులకి మిళితమైనప్పుడు మనం విచక్షణతోటి దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంచేత విధి చైతన్య సంజనితం, చైతన్య శక్తి నుంచి వచ్చేస్తుంది. ఇక్కడ కర్మ అయితే జీవాత్మ సముపార్జితం. జీవాత్మ రకరకాల గుణాలతోటి రకరకాల కర్మలు చేయటం వలన దీన్ని సంపాదించుకుని అది జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనము ఒకటి గుర్తుపెట్టుకుంటే, మహనీయులు సామాన్యులు మనుషుల్లో 2 రకాలు ఉంటారు. ఈ మహనీయులు కర్మలను గుణాలతోటి, అంటే విధి యొక్క ప్రేరణతోటి, విధి మీద నమ్మకంతో గుణాలను మార్చుకొని కర్మలను కూడా క్రియలుగా మార్చుకుని సాధన చేసి వాళ్ళు మహనీయులు, మహాత్ములుగా, దైవ స్వరూపులుగా మారుతూ ఉంటారు. సామాన్యులు ఏం చేస్తారు? విధిని కర్మను ఒకటిగానే చూసి నా కర్మలకు ఆయనే కారణమని చెప్పి మొక్కుబడులు చెల్లించి పూజలు చేసి జపాలు చేసి ఇతరుల యొక్క ఆధారపడి వాళ్ళని దేవరించి మనకు ఉన్న సంపదనంతా కోల్పోయి కర్మలను మరీ కోరికలతోటి చేసి, కోరికలతోటి చేసినటువంటి పూజలైనా జపాలైనా హోమాలైనా అన్నీ కూడా కోరికతోటి చేస్తే అది దుష్కర్మలుగానే ఉంటాయి. వాళ్ళు మరల ఈ కర్మలను ఆచరిస్తూ విధిని
కర్మను ఒకలాగే చూస్తూ దానికి కారణం విధి అన్నట్లు, అంటే విధి జీవాత్మకు సంబంధించిన కర్మల్లో ప్రమేయము, విధి యొక్క ప్రమేయము ఉండదు. భగవంతుడు దీనికి కారణం కాదు. మన కర్మకు మనమే కర్తలము. మన కర్మను మనమే తెలుసుకోవాలి, మనమే దాన్ని సరి చేసుకోవాలి. అది తెలియజెప్పేటువంటిదే ఈ సాముద్రికము. మనం కర్మగతమైనటువంటి అంశాలన్నీ కూడా మన అరచేతిలో నిక్షిప్తమై గీతల రూపములో, గుణాల రూపములో, స్వభావ రూపములో అరచేతిలో ఉంటాయి. దీన్ని మనం తెలుసుకుని మన కర్మను మనం సరి చేసుకోవచ్చు. నమస్కారం. మరొక ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. గోపాల సాముద్రికం కర్మ కథను వీక్షించండి. దీంట్లో అంటే ఇది నా ఆత్మకథ. దీంట్లో మీకు నచ్చిన విషయాలు ఉంటే కామెంట్ రూపంలో లైక్ చేయండి. మీకు నచ్చని విషయాలు ఉంటే వాటిని చక్కగా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మనం మార్చుకుందాం, చర్చించుకుందాం. ఇది నా కర్మ కథ. నమస్కారం.